నమస్కారం, వెల్కమ్ టు ఏటీ పల్స్. గత 3 రోజుల నుంచి ఇది నడుస్తా ఉంది. పూణేలో త్వరలో పెళ్లి చేసుకోబోయే భర్తను, ఇంకా పెళ్లి కాలే, నవంబర్ లో పెళ్లి ఉంది. వాళ్ళ పెళ్లికి వాళ్ళ ఫ్యామిలీ అంతా అరేంజ్మెంట్ చేస్తుంది. అయితే ఆ అమ్మాయి ఎవరైతే ఉందో ఆ అమ్మాయికి ఆల్రెడీ వేరే అతనితో లవ్ లో ఉంది. ఆ లవ్ లో ఉండంగా ఇతనితో పెళ్లి కుదిరింది. ఇతనితో పెళ్లి క్యాన్సిల్ చేసుకుని అతనితో పెళ్లి చేసుకుంటే సరిపోయింది, కానీ ఇతన్ని చంపేసి అతన్ని పెళ్లి చేసుకోవాలని 3 సార్లు అటెంప్ట్ చేసి 4వసారి సక్సెస్ఫుల్గా చంపేసింది. సో ఈ కేసు దేశంలో దుమారం రేపుతుంది. సో ఈ కేసు గురించి మనం ఈరోజు చదువుకుందాం. పూణే కేసులో ట్విస్ట్, ముక్కోనపు ప్రేమ కథలో అతడే ముసుగు హంతకుడు. సో వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కాదు, ప్రజెంట్ బాయ్ ఫ్రెండే. సో ఆ బాయ్ ఫ్రెండ్ కోసం కాబోయే భర్తను చంపేసింది. సో ఈయనను చంపకుండా వేరే వాడంటే ఇష్టం అని వెళ్ళిపోయింటే సరిపోయిండేది. అనవసరంగా చంపి అది దారుణంగా తయారవుతుంది. అంటే భారత పెళ్లి చేసుకోవాలంటే భయపడుతున్నారు. ఏదేదో చెప్తున్నట్టు చాలా మంది మీమ్స్లో చెప్తుంటారు, మగజాతికి చేతబడి చేశారని. అట్లనే ఉంది. ఒకడు చూస్తే కుక్కర్లో ఉడికిండు, ఒకరిని చూస్తే మేఘాలయాలో తోసేసింది. సో ఇట్లా అమ్మాయిలు కొద్దిగా ఘోరంగా తయారవుతున్నారు. అబ్బాయిలు కరెక్ట్గా ఉన్నారని నేను చెప్తలేను, అందరూ దారుణంగా తయారవుతున్నారు. ఈ పెళ్లిళ్ళు చేసుకోవాలంటేనే భయపడే విధంగా జరుగుతుంది. సో చదువుదాం ఫస్ట్ అయితే, ఇది తర్వాత మాట్లాడుకుందాం. మహారాష్ట్రలోని పూణే వద్ద పెళ్లాడబోయే యువతి ఫోటోలు తీస్తూ యువ వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ 26 వయసు లోయలో పడి మృతి చెందినట్లుగా నమోదైన కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కేసు విచారణలో సీసీటీవీ దృశ్యాలు కీలకంగా మారాయి. కేతన్, సియా గోయల్ వెళ్లిన దారిలో వారిని హుడీ, ముసుగు ఉన్న టీషర్ట్ ధరించిన వ్యక్తి ఒకరు అనుసరించడాన్ని పోలీసులు గుర్తించారు. అతడు సియా ప్రియుడు చేతన్ అని ప్రాథమికంగా పోలీసులు అంచనాకు వచ్చారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం ఒకవైపు 33 డిగ్రీల ఉష్ణోగ్రతతో వాతావరణం వేడిగా ఉన్నప్పటికీ ఆ వ్యక్తి హుడీ ధరించి ఉండటం పలు అనుమానాలకు దారితీసింది. కేతన్, సియా లోహ్గఢ్ కోటకు వెళ్లిన దారిలో కనిపించిన అతడు ప్రమాదం జరిగిన ప్రాంతంలోనూ ఉన్నట్లు గుర్తించామని పోలీసుల వర్గాలు తెలిపాయి. సియాకు ఆ ముసుగు వ్యక్తికి ఏదైనా పరిచయం ఉండొచ్చన్నంత అనుమానంతో దర్యాప్తు ముమ్మరం చేశారు. దారిలో సియా ఒకసారి వెనక్కి తిరిగి చూడగానే ఆ హుడీ వ్యక్తి వెంటనే కూర్చుండిపోయాడని ఓ అధికారి తెలిపారు. దాంతో అసలు ట్రెక్కింగ్కు రావడానికి వెనుక కారణాలను ఆరా తీశారు. ఆ కోట వద్దకు తీసుకెళ్లాలని సియా పలుమార్లు అడిగిందని కేతన్ సోదరి పోలీసులకు వెల్లడించినట్లు సమాచారం. తొలుత మే 31న ఇద్దరు లోహగఢ్ పోర్టుకు వెళ్లారు. మళ్ళీ జూన్ 4న కూడా అక్కడికి తీసుకెళ్లామని సియా అడగ్గా కేతన్ తల్లి అందుకు అంగీకరించలేదు. అలాగే ప్రీ వెడ్డింగ్ షూట్లో భాగంగా బాలీకి వెళ్ళడానికి ముందే కేతన్ అడ్డు తొలగించుకోవాలని ఆమె భావించిందని, పాస్పోర్ట్ కనిపించకుండా పోవడంతో ఆ ట్రిప్ క్యాన్సిల్ అయిందని పోలీసులు వెల్లడించారు. మా అందరి పాస్పోర్ట్లు ఉన్నాయి, కానీ కేతన్ది మాత్రం కనిపించలేదు. ఎక్కడన్నా పడిపోయి ఉండొచ్చని అనుకున్నాం. దాంతో అంతా వెనక్కి వచ్చేసాం. తర్వాత మళ్ళీ లోహగఢ్ కోటకు వెళ్ళడం గురించి సియా గొడవ పెట్టుకుంది. జూన్ 14న ఇద్దరు కలిసి వెళ్లారు. ఆ రోజు పైనుంచి తోయడంతో అతడు ఒక పొదను పట్టుకొని బతికిపోయాడు. పాము కనిపించిందని, అది కాటు వేయకుండా కాపాడేందుకు తోశానని ఆమె చెప్పిన మాటలను కేతన్ నమ్మాడు అని మృతుడి తండ్రి విశాల్ అగర్వాల్ వెల్లడించారు. అప్పుడు ప్రాణాలతో బయటపడిన జూన్ 18న అదే ప్రాంతంలో ప్రాణాలు కోల్పోయాడు. కేతన్కు ఎత్తైన ప్రదేశాలంటే భయమని దర్యాప్తులో గుర్తించారు. దీనిని ఆసరాగా తీసుకొని ఆమె పోర్టుకు తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. తన పుట్టినరోజు సందర్భంగా ట్రెక్కింగ్కు వచ్చామని కేతన్ ఫోటోలు తీస్తూ హోరుగాలికి పట్టుతప్పి లోయలో పడిపోయాడని ఆమె చెప్పిన మాటల్లో పొంతన లేకపోవడంతో దర్యాప్తులో భాగంగా పోలీసులు ఆమె కాల్ రికార్డింగ్ ను పరిశీలించారు. ప్రియుడితో గంటల కొద్దీ ఫోన్ కాల్ మాట్లాడినట్టు అక్కడ తెలిసిచ్చింది. అండ్ చేతన్, సియా మధ్య 2004 కాల్స్ నడిచాయని, ఇద్దరు 238 గంటలు ఫోన్లో మాట్లాడుకున్నట్లు గుర్తించారు. ఈ రికార్డుల ఆధారంగా వారి బంధాన్ని నిర్ధారించుకొని పోలీసులు ప్లాన్ ప్రకారమే ఆ ఘటనకు పాల్పడినట్లు ప్రాథమికంగా ఓ అంచనాకు వచ్చారు. చేతన్ సోషల్ మీడియా యాక్టివిటీని పోలీసులు పరిశీలించారు. ఆ హుడీ ధరించిన వ్యక్తిని చేతన్ చిత్రాలను పోల్చి చూశారు. ఆ వ్యక్తి చేతనేనని గుర్తించారు. అలాగే నిందితుడు ఫోర్ట్ ప్రాంతానికి తన ఫోను తీసుకురాకపోవడం, ఇంటర్నెట్ ఆపివేయడంతో పోలీసుల అనుమానానికి మరింత బలం చేకూరింది. ఇక జూన్ 18న సియా, కేతన్ లోయ వద్దకు చేరుకోగానే వారితో చేతన్ కూడా చేరినట్లు గుర్తించారు. ఇక్కడ మీకు అంటే చేతను
కేతన్ 2 పేర్లు ఒకేలా ఉండే కదా. కేతన్ అనే వ్యక్తిని చంపేశారు. ఈ చేతన్ అనే వ్యక్తి, సియా అనే అమ్మాయి కలిసి వీళ్ళిద్దరు, సియా అనే అమ్మాయి ఈ చేతన్ అనే వ్యక్తి ముందు నుంచి ప్రేమించుకుంటా ఉన్నారు. అయితే ఈ కేతన్కి సియాకి పెళ్లి కుదిరింది, వాళ్ళ పెద్దలు పెళ్లి కుదిరిచ్చిర్రు. అయితే వీళ్ళు నవంబర్లో పెళ్లి ఉంది, ఆ పెళ్లికి సంబంధించిన అవి నడుస్తున్నాయి. ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం అని బాలీకి పోతుంటే అప్పుడు కేతన్కి సంబంధించిన పాస్పోర్ట్ ఆ అమ్మాయి దాపెట్టింది. ఆ బాలీకి పోకుండా ఆపేసింది. అందరు వెనక్కి వచ్చేసారు. వెనక్కి వచ్చినాక మళ్ళీ లవిగఢ్ కోటకు పోదామని, అంటే 3 సార్లు తీసుకుపోయింది అప్పుడే చంపేద్దామని. ఒకసారి ట్రై చేసింటే తోసేసింటే మనోడు కేతన్ ఎవరైతున్నాడో కింద పడి చెట్టు పట్టుకొని యాలాడడం జరుగుతుంటే, అంటే ఎట్లా బతికి బయటపడితే ఆడ పాము ఉంది, అది నేను కాటేస్తుందని భయంతో తోసేసిన అని తప్పించుకునింది. మనోడు పాపం నమ్మేసిండు. మళ్ళీ ఈసారి చేసిన ఇట్లా అటెంప్ట్లో పాపం చనిపోవడం జరిగింది అతను. సో వీళ్ళు ప్రేమించుకున్నారు. ఈ చేతన్ అనే వ్యక్తి, సియా అనే అమ్మాయి అనవసరంగా 26 ఏళ్ళ వయసున్న వ్యక్తిని, అంటే వాళ్ళ తల్లిదండ్రులు పెళ్ళికి ఎదుగొచ్చిన కొడుకు, త్వరలో పెళ్లి చేసుకోబోయే కొడుకు ఇలా దారుణంగా చచ్చిపోతే ఎంత బాధ ఉంటుందో వీళ్ళకి ఏమర్థమవుతుంది. వీళ్ళ ఈ ప్రేమ అంటున్నారు కానీ ఆ ప్రేమ కాదు అది. సియా ఆమె ప్రియుడు చేతన్ కలిసి కేతన్ను లోయలోకి తోసి ప్రమాదంగా చిత్రీకరించారని తేలింది. వారిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అదే ఆమె ఫోటో చూస్తాం ఒకసారి. అంటే ఈమె సియా, ఇతను కేతన్ చనిపోయిన వ్యక్తి, ఇతను చేతన్. వీళ్ళిద్దరు ప్రేమించుకున్నారు. వీళ్ళిద్దరికి పెళ్లి కుదిరింది. వీళ్ళిద్దరు కలిసి ఈ కాబోయే భర్తను చంపేయాలని ఫిక్స్ అయ్యారు. చంపేసిర్రు, సక్సెస్ఫుల్గా చంపేసి అది దాన్ని ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసిర్రు. కానీ అది మర్డర్ అని తేలిపోయింది. సో ఊరికి ఒక అమాయకుడిని బలి తీసుకున్నారు వీళ్ళ ప్రేమ పేరుతో. ఇది ప్రేమ అనాలన్నా ఇంకో రాక్షసత్వం అనాలన్నా అర్థం కావడంలే. ప్రేమిస్తే ఏముంది, లేచిపోతే అయిపోద్ది కదా, ఇంట్లో వదిలేసి వెళ్ళిపోతే అయిపోద్ది. లేకపోతే నాకు పెళ్ళి ఇష్టం లేదని కూర్చుంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఏం చేస్తారు? లేదంటే నువ్వు చచ్చిపో, అతన్ని ఎందుకు చంపడం? ఊరికే ఒక అమాయక ప్రాణాన్ని తీసిర్రు వీళ్ళిద్దరు కలిసి. అది మరీ దారుణంగా, అంటే ఒక పెళ్లి చేసుకోవడం ఇష్టం లేకుంటే నాకు ఇష్టం లేదని చెప్పేస్తే అయిపోయిండేది. అట్లా చెప్పకుండా ప్రీ వెడ్డింగ్ షూట్లు, ఆ లోయగఢ్ కోట ట్రిప్పులకు తీసుకుపోవడం, ప్లాన్లు వేసి చంపడం, అంత అవసరం ఏమొచ్చిందో నాకైతే అర్థం కాలే. సో అంటే దొంగతనము ఇంకోటి చేసిన వాళ్ళు దొరికేస్తారు అని చెప్పేసి అదొకటి ఉంటుంది కదా సామెత. అట్లనే ఇటువంటి వ్యక్తుల గురించి ఏం మాట్లాడాలన్నా నాకైతే మాటలు రావటం లేదు. మీరేమంటారో కామెంట్ రూపంలో తెలియజేయండి. అంటే భాగస్వామిని నమ్మి మనోడు తిరుగుతూ ఉన్నాడు, ఆమె చెప్పిన చోటుకల్లా పోయిండు. కాబోయే భార్య ఇంకా సొగ జీవితం ఆమెతోనే ఉండాలా అనే ఆలోచనతో మనోడు పాపం నమ్మిండు. ఆ నమ్మకాన్ని వమ్ము చేస్తూ ఈమె అతన్ని చంపడం జరిగింది. ఇటువంటివి చాలా జరుగుతున్నాయి మన దేశంలో కానీ ప్రపంచంలో కానీ చాలా జరుగుతున్నాయి. అందుకే పెళ్ళంటే భయపడుతున్నారు జనాలు. ఒకప్పుడు పెళ్ళంటే అదొక సంబరంగా ఆనందంగా, అంటే 100 ఏళ్ల పంటగా ఉండేది. ఇప్పుడు పెళ్ళంటే ఎవడెక్కడ వెళ్తాడో తెలియదు, అమ్మాయి అబ్బాయిని చంపుతాడో తెలియదు, అబ్బాయి అమ్మాయిని చంపుతాడో తెలియదు, పెళ్ళైనాక చంపుతారో తెలియదు, పెళ్ళి కాకముందు చంపుతారో తెలియదు, అక్రమ సంబంధాలు పెట్టుకొని చంపుతారో తెలియదు, వీళ్ళిద్దరి మధ్యలో పిల్లలు అడ్డొస్తారని పిల్లోళ్ళని చంపుతున్నారో తెలియదు. మరీ దారుణంగా ఈ వార్తలు అసలు మైండ్ పనిచేయడం లే వింటంటే. సో ఈ సన్నివేశం గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. నాకైతే ఇటువంటి అంటే వ్యక్తులకు ఇమీడియట్గా యాక్షన్ ఉండాలి. లేకుంటే ఇప్పుడు చంపేసి జైల్లో కూర్చొని 4 రోజులు చిప్పకూడు తిని వీళ్ళకు ఉండే డబ్బులతో బయటకు వచ్చి వీళ్ళిద్దరు సంతోషంగా ఉంటే చనిపోయిన వ్యక్తికి న్యాయం ఇక్కడ జరుగుతుంది. సో బాధాకరమైన విషయం ఈ రోజుకైతే.